సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాజంపేట సాఫ్ట్వేర్ ఉద్యోగి సుధీర్ దాదాపు 2 సంవత్సరాలుగా కనిపించట్లేదు, అసలు ఏమైంది అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని కూడా రైజ్ చేస్తున్నారు. ఏమైంది అని వీళ్ళని అడిగితే ఫోటో అయితే రావడం జరిగింది. దాన్ని మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళారా, ఏమన్నా చేసుకున్నాడా అని వీళ్ళు భయపడుతున్నారు. అసలు ఏమైంది అని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. మేడం మీ పేరు? మేడం నా పేరు లక్ష్మమ్మ. మా వారి పేరు సుబ్రహ్మణ్యం నాయుడు. మేము రాజంపేట విద్యుత్ నగర్లో నివాసం ఉంటున్నాము. మా అబ్బాయి పేరు సుధీర్. టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత మా అబ్బాయి ఫోన్కి ఇన్స్టాగ్రామ్లో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో మా అబ్బాయి ఫోటోని న్యూడ్గా పంపించడం జరిగింది. ఆ ఫోటో చూసి మా అబ్బాయి మరి షేమ్ ఫీల్ అయ్యాడో, భయపడ్డాడో, ఏమయ్యాడో తెలియదు. ఆ రోజు నుంచి కనిపించకుండా పోయాడు. ఇప్పటి వరకు అతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారము మాకు అందలేదు మేడం. తర్వాత మేము వెళ్ళినప్పుడే మార్తల్లి పోలీస్ స్టేషన్లో బెంగళూరులో కంప్లైంట్ రేజ్ చేశాము. కానీ వాళ్ళు కూడా ఇప్పటి వరకు అబ్బాయి అచూకి ఏమాత్రము తెలియలేదు అని చెప్తున్నారు. 2 ఏళ్ళుగా మీ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు? 2 ఏళ్ళుగా మా ప్రయత్నాలన్నీ మేము సోషల్ మీడియాలో పెట్టడం అంతా చేస్తూనే ఉన్నాం మేడం. ఇప్పటి వరకు మా అబ్బాయి నుంచి మాకు ఎటువంటి మెసేజ్ రాలేదు. ఆ అబ్బాయి గురించి సమాచారం కూడా తెలియలేదు మేడం. మీకు ఎవరి మీద అనుమానాలు ఏమన్నా ఉన్నాయి? అంటే మా అబ్బాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నారు మేడం రూమ్లో. వాళ్ళు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అనేటటువంటి డౌట్ ఉంది. అంటే వెళ్ళడానికి ముందు ఏం జరిగింది, ఏదైనా లోన్ యాప్లో దొరికాడా, లేకపోతే ఇంకేం జరిగింది అనేది వాళ్ళకి తెలిసి ఉంటుందేమో అనే మాకు డౌట్ మేడం. తెలిసి మాకు చెప్పడం లేదేమో అని డౌట్. అడిగారా మీరు? అడిగాం మేడం, చాలాసార్లు అడిగాము. మీ నిజం చెప్పండి, ఏం కాదు, మిమ్మల్ని ఏమి అనము, నిజం చెప్పండి ఏం జరిగిందో అని అడిగితే వాళ్ళు ఫోటో చూసి వెళ్ళిపోయాడు, ఫోన్లో ఆ మెసేజ్ చూసి వెళ్ళిపోయాడనే చెప్తున్నారు మేడం. ఇంకేం తెలియదనే చెప్తున్నారు వాళ్ళు. ఫోటో అబ్బాయి సెల్కి ఒకటి మాత్రమే వచ్చింది. ఆ అబ్బాయి ఒకరు కాదు మేడం, ఒక 10-11 మందికి వెళ్ళింది మేడం. మా పాప ఫోన్ కూడా వచ్చింది మేడం ఆ మెసేజ్. మా పాప వెంటనే మా అబ్బాయికి మెసేజ్ పెట్టింది, నాన్న భయపడద్దు, ఏం కాదు, మనం కంప్లైంట్ రేజ్ చేస్తాము, ధైర్యంగా ఉండు అని మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ మా అబ్బాయి చూసుకోలేదు మేడం. తర్వాత మెసేజ్ చూడలేదు, ఫోన్ చేసి మాట్లాడదామని చెప్పి మా పాప ఫోన్ చేసింది. కానీ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అప్పటి అది ఆ స్విచ్ ఆఫ్ చేసిన లొకేషన్ మార్తల్లి బస్ స్టాండ్ చూపిస్తూ ఉంది మేడం. అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్ స్విచ్ ఆన్ చేయలేదు. మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము. అచూకే అనేది తెలియలేదు మేడం. అసలు ఉన్నాడా, ఏమన్నా అయిపోయాడా, ఏమి అనేది ఇప్పటి వరకు తెలియదు మేడం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మేము మీడియాని కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ మీడియా ద్వారా అయినా మా బాబుకు కానీ మెసేజ్ చేరితే వస్తాడేమో అనే ఆశ. అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ వాళ్ళు కానీ చూసి ఏదైనా మాకు సహాయం చేస్తారేమో అనేటటువంటి ఆశతో మేము మీడియాని ఆశ్రయించాం మేడం. మీరు కూడా మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుతున్నాం మేడం. మీడియా తరఫున పవన్ కళ్యాణ్, లోకేష్ గారికి అలాగే అందరికీ తెలిసేటట్లు వీలైనంత మంది మా బాధ అర్థం చేసుకొని, తల్లిదండ్రులుగా మేము పడేటటువంటి బాధను అర్థం చేసుకొని 2 సంవత్సరాల నుంచి మేము నరకం అనుభవిస్తున్నాం మేడం. ఇద్దరం కూడా నిద్ర లేదు, భోజనం తినడం సహించదు, ప్రతి నిమిషము బాబే గుర్తుకొస్తున్నాడు. వాడిని చూడాలనిపిస్తుంది, వాడి మాట అమ్మ అనే పిలుపు వినాలని తప్పించిపోతున్నాం మేడం 2 సంవత్సరాలుగా మేము బాబుకు. మీరు కూడా మాకు దయచేసి వీలైనంత సహాయం చేయండి మేడం. ఖచ్చితంగా మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ఎస్పీ సార్ గారు లేరు, ఎస్ఐ సార్కి ఇస్తే కంప్లైంట్ రైజ్ చేస్తాము అని చెప్పారు. ఇవ్వడానికి వచ్చాం మేడం, అదే మీతో మాట్లాడుతున్నాము. ఎవరైనా మీ కొడుకుని ఇక్కడ చూసినాం అక్కడ చూసినామని ఏమైనా చెప్పారా? చెప్తున్నారు మేడం. వాళ్ళు చెప్పినప్పుడు మాకు ప్రాణం లేచొచ్చినట్లు అవుతుంది మేడం. చాలా ఆశగా ఎదురు చూస్తున్నాము. వాళ్ళు ఊరికనే చెప్తున్నారో లేకపోతే మా అబ్బాయి ఏమన్నా చేపిస్తున్నాడో మాకు తెలియదు మేడం. నాన్న సుధీర్, ఒకవేళ నువ్వే గనక ఇది చూస్తూ ఉన్నట్లయితే, మేము పడే బాధ గనక నువ్వు చూస్తున్నట్లయితే, సుధీర్ దయచేసి ఇంటికి రా నాన్న, నీకు మేమున్నాం సుధీర్, నీకు దీని ద్వారా తెలియజేసేది, నీకు ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నాం నాన్న, ఈ విషయానికి నువ్వు భయపడాల్సినటువంటి అవసరమే లేదు
ఆడపిల్లలు కూడా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు నా సమస్యలు. నువ్వు పిరికివాడిలాగా ఎందుకు నెల వెళ్ళిపోయావు? మేము తల్లిదండ్రులు ఉన్నాం కదా, నీకు ఏ సమస్య ఉన్నా తీర్చడానికి మేమున్నాం. ఎంత పెద్ద సమస్య అయినా సరే నాన్న నువ్వు కావాలి మాకు. నువ్వు ఎంత తొందరగా ఇంటికి వస్తే మమ్మల్ని బ్రతికించిన వాడు అవుతావు నాన్న, లేకపోతే మేము బ్రతకలేము నాన్న. నువ్వు లేని జీవితం మేము ఊహించుకోలేకపోతున్నాం సుధీర్. దయచేసి నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను సుధీర్. ప్లీజ్ రా, మీకు మేమున్నాం నాన్న, ఎటువంటి భయము అవసరం లేదు. దయచేసి అమ్మని చూడకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నారా నువ్వు? అమ్మ బాధ నీకు అర్థం కాదా నాన్న? అమ్మ నాన్న ఎలా ఉన్నారని ఆలోచన రాలేదా నీకు ఇప్పటి వరకు? ఏమైనా జరిగిపోయింది సుధీర్. ఇప్పటికైనా నీకు ఈ న్యూస్ చేరుతుందని మేము అనుకుంటున్నాము. దయచేసి నీకు ఈ న్యూస్ చేరితే వెంటనే నువ్వు ఇంటికి రా సుధీర్. నువ్వు ఎక్కడుండే సమాచారం మాకు తెలియజేసినా కూడా మేము వచ్చి తెచ్చుకుంటాను నాన్న. నువ్వు మాకు కావాలి అంతే, అంతకుమించి ఇంకేమొద్దు సుధీర్. నువ్వు ఉంటే చాలు, అదే మేము కోరుకునేది. మేడం బాధపడద్దండి, మీ బాబు క్షేమంగా మీ దగ్గర చేరుకుంటాడు. చేరుకోవాలనే కోరుకుంటున్నాను. ప్రతి తల్లి కూడా బిడ్డలు కన్నా ఇంకా మించింది ఏమీ లేదు. అందరూ కూడా ఈ తల్లి పడేటటువంటి ఆవేదనను అర్థం చేసుకుని మా బిడ్డ మా దగ్గరికి చేరడానికి సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? సార్ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు బాబు రావాలి అని చెప్పేసి. మీకు ఎవరైనా సపోర్ట్ కానీ ముందుండి నిలబడడం కానీ చేస్తున్నారా వెతకడంలో? ఎతకడం ఎవరు తెలియదమ్మా, మేమే ఎతుకుతున్నాం కాబట్టి మాకెవరు ఎటువంటి సహాయం అయితే చేయలేదు. వాడి ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఏ విధమైన సహాయం అయితే చేయలేదు. నేనేమనుకుంటానంటే మేడం చెప్తున్నారు కదా ఏదైనా లోన్ యాప్లు అని చెప్పి, అలాంటివి ఏదైనా లవ్ ఫెయిల్యూర్ మనకు తెలిసి లోన్ యాప్లు అయ్యి వాళ్ళకి మనకేం చెప్పలేదమ్మా. వాళ్ళు చెప్పింది మనకి ఏంటంటే ఆ న్యూస్ వచ్చింది, బ్యాడ్గా వచ్చింది, వెళ్ళిపోయినాడు. ఈ ఫోన్ యాప్లు ఏమి ఉన్నాయని కానీ ఏం చెప్పలేదమ్మా. ఆయన సుధీరు, ఆ ఫోన్ యాప్లు ఉండి ఏమన్నా ఉండిరా, నీకు ఏం కావాలన్నా నేను తీరుస్తారా? నువ్వు లేని బతకలేదా నేను సుధీరు కన్నా. అప్పులు ఎంత ఉందేనే మేము తీరుస్తాం. అప్పులు ఏమే కాదు, మనం నా ఇల్లు అమ్ముతారా నీకోసం? ఏం కావాలా చేస్తారా? నాకు నువ్వు కావాలరా తీరు. ఏం సమస్య ఉన్నా మేమేం ఇబ్బంది పెట్టాం సుధీర్ నిన్ను. ఆనందంగా తీరుస్తావురా. నువ్వు ఏం అప్పు చేసినా కానీ ఏం చేసినా, నువ్వు పెళ్లి చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు, మాకు ఏం చేసినా లేదు. నీకు ఏ సమస్యలు ఉన్నా కానీ నువ్వు 100% ఏ సమస్య అయినా కానీ, నేను పొలం కాదు ఇల్లు కాదు ఏమైనా అమ్మేసి నీ సమస్య తీరే మళ్ళీ నేను చచ్చిపోతాను కానీ నీ సమస్యలు పెట్టి నేను ఉన్నాను రా. నువ్వు లేని ఊహించుకోలేమన్నా. నేను దేవుడి పేరు పోయి నీ పేరు తలుచుకుంటా నేను. నాయన నువ్వు లేని ఎంత బతకాలరా నాయన సుధీరు. అరే నాయన అన్నావురా నువ్వు సుధీరు. అమ్మో ఏడుపు అనేది తెలియదు రా మీ నాయనకు. అట్లాంటి ఏడుపు అనేది నేర్పించావురా నువ్వు పోయి. సుధీరు, మనకు కావాల్సింది ఏంటి? నీకు ఏం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఏం భయపడద్దు. యాబులు వాటికి ఏమన్నా ఉండి, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా కానీ ఆడున్నా కానీ నువ్వు చిన్న ఫోన్ కాల్ ఇస్తే నేను చూడకొచ్చుకునేదానికి రెడీ. నాకేమి ఇబ్బంది లేదు. ఏ పరిస్థితుల్లో అప్పు చేసినా కానీ కట్టి తోకొచ్చేదానికి ఇబ్బంది లేదు కదా సుధీర్. నిన్ను ఇబ్బంది పెట్టము. డబ్బు కాదు ముఖ్యం మనకు సుధీర్ తర్వాత డబ్బు. సుధీర్ వచ్చిన తర్వాత డబ్బు వద్దు, తక్కువ వద్దు అనుకుంటా. మనకు కావాల్సింది సుధీర్ అంతే. ఏ రేటు ఏం వద్దురా నేను. నాకు కావాల్సింది సుధీర్ ఒకటే. ఏ రేటు ఎవరు ఏమి ప్రపంచమే ఆలోచనలా. చూస్తున్నారు కదండి తల్లిదండ్రుల ఆవేదన. బిడ్డ 2 సంవత్సరాల నుంచి కనపడలేదని చెప్పి ఈ తల్లి విలువెలలాడిపోతుంది. అప్పులున్నా, లోన్ యాప్లున్నా, లవ్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే నువ్వు నా బిడ్డవి, ఎక్కడున్నా జాగ్రత్తగా ఇంటికి తిరిగి వచ్చేసే అని చెప్పి ఈ తల్లి ప్రాధాయపడుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. అయినా కూడా
ఫలితం లేకుండా పోతుంది. ఎవరైనా ఆచూకి తెలిస్తే నా బిడ్డ గురించి ఫ్రెండ్స్ కానివ్వండి, మీకేమైనా తెలిసిన సమాచారం ఉన్నా ఈ తల్లికి చేరే విధంగా మీరు చూడాలని చెప్పి కూడా మేమైతే కోరుకుంటున్నాము. ఈ తల్లి కోత, ఈ తల్లి బాధ ప్రతి ఒక్కరికి హృదయాలు కూడా కదిలించింది. ఇప్పటికీ కూడా ఈమె పోరాటం అయితే ఎప్పటికీ ఆగను అని అంటుంది. దయచేసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మేడంకి అయితే చేరే విధంగా చూడండి. ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను మేడం. దీని ద్వారా నేను ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఇట్లాంటి సమస్యల్లో ఇరుక్కుంటే, సైబర్ క్రైముల్లో కానీ ఏదైనా ఇరుక్కుంటే ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ ఈ విధంగా తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళిపోయి తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టద్దని వేడుకుంటున్నాను మేడం. ఎటువంటి అఘాయిత్యాలు చేసుకోవడం కానీ, ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో తల్లిదండ్రుల గురించి కూడా ఒక్కసారి యూత్ ఆలోచించాలని కోరుకుంటున్నాను మేడం.